ఈ దీపావళికి దిగువ మధ్యతరగతి వారు బంగారం కొనొచ్చు. పసిడి ధర భారీగా పతనమవుతుందా అంటే అది కాదు. మరెలా లక్షలు పోసి కొనాలనుకుంటున్నారా? 9 క్యారెట్ల బంగారు నగల అమ్మకానికి కేంద్రం అనుమతిచ్చింది. అదేంటి 18, 20, 22, 24 క్యారెట్ల బంగారం చూసాం కానీ ఈ 9 క్యారెట్ల గోల్డ్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? వాచ్ దిస్ రిపోర్ట్. మార్కెట్లో జిగేల్మనే బంగారాన్ని కొనాలంటే మాత్రం మధ్యతరగతి ముందుకు రావడం లేదు. రేట్లు చూసి రిటర్న్ అయిపోతున్నారు. ఇకపై ఆ సమస్య ఉండదు. మార్కెట్లోకి 14 క్యారెట్లు, 18, 20, 22, 24 క్యారెట్ల గోల్డ్ తరహాలోనే 9 క్యారెట్ల బంగారం వస్తోంది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు దాదాపు 10,000 ఉంది. అంటే 10 గ్రాములు ₹1,00,000 అమ్ముడవుతోంది. అదే సమయంలో 9 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹3,700. అంటే 10 గ్రాముల ధర 37,000. దీపావళితో సహా పండగలు వస్తున్నందున సరైన సమయంలో 9 క్యారెట్ల బంగారాన్ని కేంద్రం ఆమోదించింది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం కొనుగోలుదారు. జూన్లో భారతదేశం బంగారం అమ్మకాల్లో 60% తగ్గుదల కనిపించింది. అందువల్ల ప్రజల్ని బంగారం కొనుగోలు చేయమని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం గత నెలలో 9 క్యారెట్ల బంగారాన్ని హాల్మార్క్ ప్రమాణాలలో చేర్చాలని ఆమోదించి ఆదేశించింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్మార్కింగ్ వ్యవస్థ 9 క్యారెట్ల బంగారాన్ని కూడా చేర్చింది. హాల్మార్క్ ప్యూరిటీలకు 9K అధికారికంగా జోడించింది. ఇరవై 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైన బంగారం. అంటే దానిలో ఇతర లోహాలు ఉండవు. 9 క్యారెట్ల బంగారం కేవలం 37.5% స్వచ్ఛమైన బంగారం. అంటే మొత్తం 24 భాగాలలో 9% మాత్రమే బంగారం. మిగిలిన 62.5% రాగి, వెండి, జింక్ వంటి మిశ్రమ లోహాలుంటాయి. ప్రభుత్వం సామాన్యులు కూడా బంగారం అందుబాటులో ఉండాలి అంటే కొనాలంటే మనం 24 క్యారెట్ల స్థానంలో 9 క్యారెట్లను కూడా అమల్లోకి తీసుకొస్తే ఈ సామాన్యులకు అందుబాటులో ఉంటుందనేటువంటి ఒక ఆలోచనతో 9 క్యారెట్ గోల్డ్ ని తీసుకొచ్చారు. 9 క్యారెట్ గోల్డ్ ఇప్పుడు ₹3,700 కాడికి మనకి అవైలబుల్ అయింది అనుకోండి. అంటే 10 గ్రాములు ₹37,000 దొరుకుతుంది. 24 క్యారెట్ బంగారము 10 గ్రాములు ₹1,00,000 పెట్టి కొంటున్నాయి. 9 క్యారెట్ గోల్డ్ ₹37,000 పెట్టి 10 గ్రాములు కొంటున్నాయి అంటే నేనైతే ఖచ్చితంగా 24 క్యారెట్ల బంగారం ₹1,00,000 పెట్టి కొనుక్కోవటమే చాలా ఉత్తమం అని చెప్తాను. 22 క్యారెట్ల బంగారంలో 91.67% స్వచ్ఛత ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఆమోదించిన బంగారంలో అతి తక్కువ క్యారెట్లు 9. ఈ బంగారంలో స్వచ్ఛత తక్కువ. దీంతో తయారు చేసిన నగలు తులం 37,000కే వస్తాయి. క్యారెట్ అనేది బంగారం యొక్క స్వచ్ఛతను కొలవడానికి ఉపయోగించే ఒక ప్రమాణం. తనిష్క్ జ్యువెలరీ సహా చాలా బంగారం షాపులు 9 క్యారెట్ల గోల్డ్ ఆర్నమెంట్స్ ని లాంచ్ చేశాయి. బంగారం ధరలు పెరగడంతో వినియోగదారులకు తక్కువ ధరలో బంగారు ఆభరణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంటున్నాయి. నిజానికి చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ కొంటున్నాయి గానీ వినియోగదారులు మాత్రం పసిడి కొనుగోళ్లు తగ్గించారు. పెరుగుతున్న ధరల కారణంగా జూన్, జూలైలో బంగారం రిటైల్ అమ్మకాలు 60% తగ్గాయి. ఈ సమయంలో 9K గోల్డ్ కి డిమాండ్ పెంచేందుకు హాల్ మార్కింగ్ తీసుకొచ్చారు. పండగలు, పెళ్లిళ్ల సీజన్ రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మన దేశంలో ప్రతి ఏటా 800 నుంచి 850 టన్నుల బంగారాన్ని వినియోగిస్తారు. డిమాండ్ దాదాపు 60% గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తుందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ అంచనా వేసింది. ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితుల వల్ల గతేడాది బంగారం ధరలు 25% పెరిగాయి. ఈ నేపథ్యంలో 9 క్యారెట్ల బంగారం వినియోగదారులకు పెద్ద ఊరట కానుంది.